వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. మహిళల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించడంతో పాటు వారిని సనాతన ధర్మం వైపు నడిపించేందుకు, అలాగే నిరుపేద మహిళ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించేందుకే తాము ఈ బంగారు వరలక్ష్మి కానుకను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలంలో ఈరోజు రాజవొమ్మింగిలోని కంబాల బంగారు వరలక్ష్మి కానుక 4 భాగంగా ఈరోజు రాజవొమ్మింగిలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడికే వేలాది మంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వారందరికీ కూడా కంబాల శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా పట్టు చీరలు పంపిణీ చేశారు. అలాగే సుమారుగా 80 మందికి అయితే మాత్రం ఆ రూపును ఇవ్వడంతో పాటు మహిళలకి వారికి ఒక పట్టు చీర, అలాగే పసుపు కుంకుమను కూడా అందజేశారు. దీంతో మహిళలు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా తామంతా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటేనే ఎన్నో వ్యయ ప్రదేశాలు పడాల్సిన పరిస్థితి. బంగారం రేటు పెరిగిన ఈ తరుణంలో రూపు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా తామంతా కూడా ఈ ఎవరైతే కంబాల శ్రీనివాసరావు ఉన్నారో ఈయన ఇచ్చిన ఆ రూపులతో అయితే మాత్రం ఇంట్లో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటామని అయితే మాత్రం అక్కడ మహిళలు ఎంతో ఆనందంగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను రాజవొమ్మంగిలోని పోలవరం జిల్లా డిస్టిక్ట్ అయిన రాజవొమ్మంగిల మండలంలో ఉన్నాను. రాజవొమ్మంగి గ్రామంలో ఉన్నాను. నేను ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఈ రాజవొమ్మంగి మండలం ఆంధ్రప్రదేశ్లోని ఈ పోలవరం జిల్లాలో ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించే బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రామ్ని లాంచింగ్ చేస్తూ పోలవరం డిస్టిక్ సంబంధించి ఈరోజు మొట్టమొదటిగా రాజవొమ్మంగిలో ఇవ్వడానికి బంగారు వరలక్ష్మి కానుక 4 అనే ఈ సీజన్ని స్టార్ట్ చేసాము ఇవాళ ఇక్కడ. ఇది ఒక్కటే కాకుండా ఈ సంవత్సరం కంబాల కానుక వనితల వేడుకనే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసి దాదాపుగా లాస్ట్ మంత్ జూలై 11, 2026 నాడు స్టార్ట్ చేసి ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా 32 గ్రామాలు ఎన్నిక చేసుకుని 60,000 పట్టు చీరలు ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ 60,000 పట్టు చీరలోని హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఈ చీరను ఎంతో సంతోషంగా తీసుకెళ్ళడం అనేది నాకు చాలా బాగా సంతోషం అనిపించింది. మతాల పేరిట రాజకీయ నాయకులు చాలామంది విడదీస్తుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి, అలాగే మా అధిష్టానమైనటువంటి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి స్ఫూర్తితోటి, అలాగే సోము వీర్రాజు గారు, అలాగే పురంధరేశ్వరి గారు, బిక్కిన విశ్వేశ్వరరావు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారు అయినటువంటి మా బీజేపీ అధిష్టానం యొక్క స్ఫూర్తితోటి నేను ఈరోజు అందరికీ కలిపి భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు అనే అపోహను తొలగిస్తూ నేను వ్యక్తిగతమైన ఎజెండాతో పనిచేయట్లేదు, భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని చెప్పని చాలా నిదర్శనవంతంగా నేను పనిచేస్తూ అందరూ కూడా భారతీయ జనతా పార్టీని హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయులు, అందరూ హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటారనే భావజాలంతో ముందుకెళ్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇక బంగారు వరలక్ష్మి కానుక 4 అనే సీజన్ ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు 3వ తారీఖు నాడు స్టార్ట్ చేసి ఆగస్టు 3, 4 తారీఖుల్లో గోకవరం మండలాల్లో ఇస్తూ, అలాగే ఇందుకూరుపేటలో 5వ తారీఖు నాడు ఇస్తూ, 6వ తారీఖు 7వ తారీఖు కోరుకొండ మండలానికి ఇస్తూ, 7వ తారీఖు నాడు శ్రీరంగపట్నానికి ఇచ్చి ఇందుకూరుపేటలో 3, 4, 5, 6, 7 కోరుకొండ, 8వ తారీఖు సెలవు వచ్చింది. 9వ తారీఖు నాడు శ్రీరంగపట్నాన్ని ఇస్తూ 10, 11 తారీఖుల్లో సీతానగరంలో ఇచ్చి ఇవాళ 12వ తారీఖు నాడు పోలవరం జిల్లాలో స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదివరకు డ్రాలో తీయడం మానేసి పట్టు చీరలు ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి కూడా పట్టు చీరలు వితరణ చేస్తూ డ్రాలో బంగారు వరలక్ష్మి కానుకకు సంబంధించి 4,000 రూపాయలు తయారు చేయించి 4,000 రూపాయలు కూడా జగ్గంపేట, రాజానగరం, అలాగే పోలవరం డిస్టిక్లకి ఈ 4,000 రూపాయలు కూడా వచ్చిన వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళ నిష్పత్తిని బట్టి సమీకరణ చేసుకుంటూ వితరణ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ కూడా వచ్చి ఈ రూపులు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నేను ఇందులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి భారతదేశాన్ని ఎంత పటిష్టవంతంగా చేస్తారు, పదాతి దళాన్ని, నౌకాదళాన్ని, విమాన దళాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడే విధంగా ఎంత సమర్థవంతంగా తయారు చేస్తారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో ఈసారి భారతదేశంలో కూడా విమానాలు వంటివి మన దేశంలో తయారు చేసే సమర్థతను ఏ విధంగా పెంచారు. మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా విశిష్టమైన కార్యక్రమాలు ఏ విధంగా చూపిస్తారు. అలాగే పేద, దళిత, మైనారిటీ వర్గాలకి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు 80 రకాల సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసుకుంటూ భారతదేశాన్ని ఆయన ఎంత ఉన్నతికి తీసుకెళ్లారు, ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏ విధంగా రూపొందించారు, అలాగే
నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీని ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గౌరవిస్తూ ఆయనకు బిరుదులిస్తూ ఏ విధంగా ప్రతిష్టాత్మక చూస్తున్న విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్తూ ఏ విధమైన అంటే కంబాల శ్రీనివాసరావు వ్యక్తిగత ఎజెండా కాకుండా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి హైందవ ధర్మాన్ని కాపాడుకునే స్ఫూర్తితోటి అటు ఆధ్యాత్మిక చింతనని ఇటు దేశభక్తిని కూడా ప్రజల్లోకి తెలియజేసుకుంటూ భారతదేశం మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, మతాల పేరిట ఎలా వెడగొడటానికి దీనికి ఎలా వెడగొడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, భారతదేశాన్ని మొక్కలు చేయడానికి అనే విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, మన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు పండుగలు ఎంత గొప్పవి, ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదమైన పద్ధతులే తప్ప ఏది కూడా మూఢనమ్మకాలు కాదనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మనం ఎన్ని విషయాలు కనిపెట్టాం, మన జ్ఞాన సంపదని డబ్బు ధనాన్ని బంగారాన్ని ఏ విధంగా దోచుకెళ్లారు, విజ్ఞాన సంపద కూడా ఏ విధంగా దోచుకెళ్ళని ప్రజలకు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీకి సమర్థన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. రేపు అడ్డతీగల్లో చేస్తున్నాం, అలాగే ఎల్లుండి వైరామూరం చౌటిదిబ్బలో చేస్తున్నాం, 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం, 16వ తారీఖు నాడు రంపచోడవరంలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం, 17, 18, 19 కార్యక్రమాలు రాజానగరంలో నిర్వర్తిస్తూ ఈ సంవత్సరాన్ని ఇంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సుమన్ టీవీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుమన్ టీవీ యాజమాన్య సుమన్ గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియకుంటూ అలాగే కెమెరామ్యాన్లకి జర్నలిస్టులకి సాంకేతిక నిపుణులు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వరలక్ష్మి కానుక 4 లో భాగంగా మీకు చికిలంత పంచాయతీ మీకు మాత్రమే విశ్వ హిందూ పరిషత్ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు మీకు 2 రూపుల్ని అలాగే 2 చీరలతో పాటు 5,000 రూపాయలు కూడా ఇచ్చారు కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు మీకు? సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే పోయిన సంవత్సరంలో మాకు ఇదే విధంగా రూపులు అలాగే చీరలు అనేది లక్కీ డ్రాలో తీయడం జరిగింది సార్. అయితే అందులో మా గ్రామంలో నాకు ఒక్కదానికే రూప్ అనేది రావడం జరిగింది సార్. అయితే మా గ్రామస్తులు ఆడపడుచులందరి ఇష్టం మేరకు నేను సీతమ్మ వారికి ఆ రూప్ అనేది సమర్పించడం జరిగింది. అందుకని ఈ సంవత్సరం లక్కీ డ్రాలో కంబాల శ్రీనివాసరావు గారు డబల్ 2 రూపులు అలాగే 2 చీరలు 5,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంలో నాకు చాలా సంతోషకరంగా ఉంది సార్. జై శ్రీరామన్. బంగారు వరలక్ష్మి కానుక అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టి దాంట్లో లక్కీ డ్రాలో ప్రతి ఒక్కరు రూపు అలాగే తగల వారికి శారీస్ కూడా ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాది సిగిలింత పంచాయతీ సిగిలింత గ్రామం అండి. నా పేరు యాట లక్ష్మి అండి. మరి ఈ బంగారు కానుక వరలక్ష్మి రూపు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. దాంతోపాటు మాకు పట్టు చీర ఇచ్చారు. మాకు 16 మందికి బంగారు రూపులు పట్టు చీరలు ఇచ్చారండి. అలాగే మా అమ్మవార్లకి కూడా చీరలు ఇచ్చారు. ఇటువంటి నాయకులకి నేను ఎప్పుడు చూడలేదండి. మాకు ఇలా వస్తే మా అంతా ఇలాంటి నాయకులే కావాలండి. ఇంత సంతోషం ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందండి పెళ్లి చేసుకొని, కానీ ఎప్పుడు నేను రూప్ కొనుక్కోలేదండి. నాకు ఈ ఆనందం అయితే తట్టుకోలేకపోతున్నాను. సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జయ శ్రీరామ్ అండి. చీర ఏ విధమైన క్వాలిటీ ఉందమ్మా? బాగుందా చీర? చాలా క్వాలిటీగా ఉందండి. చీర 1500 ఉంటుందండి. ఇంకా మేమైతే బయట కొనుక్కుంటే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. సార్ వల్ల కాబట్టి 1500 అంటున్నారు సారు. మరి ఇంత ఖరీదైన చీర మాకు వరలక్ష్మి వ్రతానికి మేము ఒక చీర కొనుక్కోలేనంత స్టేజీలో ఉన్న సరే కంబాల శ్రీనివాసరావు గారు మాకు ఈ చీరను ప్రజెంట్ చేసి అలాగే రూపు కూడా మాకు అందరికీ మా చిగిలింత గ్రామానికి 16 రూపులు 16 చీరలు అమ్మవారికి 3 చీరలు ఇచ్చారు. ఇంక ఈ ఆనందాన్ని అయితే మేము తట్టుకోలేక ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే వెళ్తామండి. సార్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. జై కంబాల. వర్గాల్లో సుమారు 4,000 రూపాయలని నిరుపేద మహిళలకు వరలక్ష్మి వ్రతం కానుకగా అయితే ఇవ్వనున్నట్లయితే కంబాల శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 75,000 చీరలను పంపిణీ చేయనున్నట్లయితే ఈ సందర్భంగా తెలిపారు. నిరుపేదలందరూ కూడా సనాతన ధర్మంలో నడుస్తూ అదేవిధంగా వారందరికీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా చేసుకునే అవకాశం ఉండే తాను కార్యక్రమానికి పూనుకున్నట్టయితే కంబాల శ్రీనివాసరావు తెలిపారు. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.